ఆత్మకి మేలు జరగకపోయినప్పుడు ఆత్మకి మేలు జరగనప్పుడు మీ జీవితం ఎలాంటి స్థితిలోనికి వెళ్తుందో మీరు ఈ లోకంలోనికి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. అంత బాగున్నట్టు ఉంటుంది. ఒకసారి దేవుడు మిమ్మల్ని పరీక్షలోనికి తీసుకువెళ్ళినప్పుడు నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకే జరగాల, నేనే దొరికాను దేవుడికి, నాకే దేవుడు అన్యాయం చేశాడా అనే వరకు వెళ్ళిపోతాం. కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం అవసరం అని దేవుడు సామాజికంగా కూడుకోండి అన్నాడు. మన ఇంట్లో చదువుకోలేమా వాక్యాన్ని? మనకు చదువు రాదా? వచ్చు. కానీ ఇక్కడ అందరూ సమావేశమైనప్పుడు దేవుని ఆత్మ మీతో మాట్లాడుతుంది. ఏ విధంగా మాట్లాడుతుందంటే, మనం పలు విధాలుగా సిద్ధపడవచ్చు. సంఘపరంగా కొందరు స్తుతించేద్దామని, కొందరు నా బాధను వ్యక్తపరుద్దాము, లేదంటే దేవుడు నాకు ఏదైనా ఉపకారం చేస్తారేమో బహుశా అని, లేదంటే దేవుడు నన్ను ఆదరించాలని, లేదంటే దేవుడు నాకు మేలు చేస్తారని, ఇలా పలు విధాల ఆలోచన శైలితో మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మీ సిద్ధపాటును బట్టి దేవుని యొక్క విధానం, దేవుని యొక్క మాట మీతో మాట్లాడుతుంది. ఒక్కొక్కసారి మీరు ఏం సిద్ధపడకుండా వచ్చారనుకోండి, దేవుడు మాట్లాడిన మాట మీకు అర్థం కాకపోగా అపార్థం అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. అందుకనే మీరు మీ స్వతహాగా సిద్ధపడలేరని సంఘ కార్యక్రమాల్లో సిద్ధపాటు దినము అనేది కూడా సిద్ధపరిచారు. పరిశుద్ధాత్మ సహాయంతో అలాంటి అవకాశాలన్నీ మనం వినియోగించుకోవాలి. కానీ మనలోని పనుల యొక్క భారం, మనలోని లోకపరమైనటువంటి టెన్షన్స్ మనల్ని ఏం చేస్తాయంటే, రేపు వెళ్ళలేమా, రేపు చేయలేమా, రేపు ఉండలేమా, రేపు నేను దేవునికి ప్రార్థన చేయలేనా, రేపు దేవుని దగ్గర వాక్యం రెఫరెన్స్ అంటే ముందు తీయలేనా, లేదంటే వాక్యంతో నేను చేయని ప్రార్థన అంటూ ఉంటుందా, నాకున్న జ్ఞానం సరిపోతుందిలే అని నీ శరీరము నీకేం చేస్తుంది తెలుసా? ఓ భరోసాగా ఉండిపో, నిద్రపో, చాలా అలసిపోయాను ఇప్పటికే అంటుంది. శరీరాన్ని నమ్ముకున్నవాడు పరలోకానికి వెళ్ళడు. ఎందుకంటే ఈ లోకంకి వచ్చినటువంటి ఆ మహానుభావుడు, దేవుని కుమారుడుగా ఉన్నటువంటి ఆయన రక్తమాంసములలో తోటి ఉన్న మానవ జాతి పాపం చేసింది. కాబట్టి నేను కూడా ఈక్వల్ బాడీతో వచ్చి నేను బలియాగం అర్పించకపోతే, అంటే బలులు అర్పించే వాళ్ళకి తెలిసిపోతుంది ఎందుకు బలి చేస్తున్నారు. చాలామంది ఒక జంతువుని తీసుకొచ్చి అన్యాయంగా బలి చేసేస్తారు, దాన్ని తినాలి అనేది ఒక క్రమము అనుకొని తినేస్తారు. కానీ అసలు ఒకేసారి బలి అర్పింపబడినటువంటి ఆ మహానుభావుడి యొక్క త్యాగాన్ని అర్థం చేసుకుంటూ నువ్వు ఆదివారపు ఆరాధనకు వచ్చేసావనుకో, అసలు నీ మీద నీకే అసహ్యం వేస్తుంది. నేను ఎవ్వరు ఏమనక్కర్లా, ఎవరి గురించి నువ్వు బాధపడవు. నిన్ను ఇలా అన్నారేంటి, నన్నే ఎందుకో టార్గెట్ చేసి అన్నారు, ఇలాంటివి ఏమి నీకు రావు. తండ్రి పాపుల్లో ప్రధానుడు అనుకుంటున్నాయన నేను అన్నాడు లేదా ఒక భక్తుడు, పౌలు గారు కదా, వెరీ గుడ్. ఏమన్నాడట, పాపుల్లో ఫస్ట్ వాడిని నేనేనైనా అన్నాడంట. మనం అలా ప్రేర్ చేస్తామా చెప్పండి? నేను ఎంత మంచివాడిని అంటే అని చెప్తాం కదా. అందుకే పరీక్షించుకోవటం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, నిన్ను నువ్వు పరీక్షించుకుంటే నీ యొక్క జీవితం ఇంకొకరికి మార్గదర్శకం అయిపోతుంది. ఎంతగా అవుతుందంటే, పౌలు గారు చెప్పేశారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీకు ఇంత 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 డైరెక్ట్గా మీరేం లేదు, నన్ను ఫాలో అయిపోయి చర్చకొచ్చి అంటారా? ఎవరన్నా? నా బాధలు ఎవరికి చెప్పుకున్నా, నా బాధ ఎవరికి తెలుసు? ఇలాంటి డైలాగ్స్ మన జీవితంలో వస్తున్నాయంటే అస్సలు సంపూర్ణం కాదు కదా, పరిపూర్ణం కదా, అసలు పూర్ణమే చేయలేదు. ఏమీ లేదు నీ జీవితం దేవుల్లో. అందుకే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. దేవుడే డైరెక్ట్ గా చెప్తున్నాడట. ఏమని? చెప్పమ్మా. మార్గములలో నిలిచి చూడండి. ఈ మార్గం, మీరు అనుకుంటున్న మార్గాలన్నిటికీ వెళ్ళిపోండి. నేనే చెప్తున్నా, దేవుడే స్వయంగా సెలవిస్తున్నాడండి. మీరు ఏ మార్గంగా వెళ్ళినా దేవుడు అనేటువంటి టార్గెట్ ని రీచ్ అవ్వాలనుకుంటున్నారో మీకు ఇష్టమైన మార్గంలో, మీ మార్గములలో నిలిచి అంటే కొంత టైం ఇవ్వండి. వెంటనే ఇక్కడికి రానక్కర్లా. ఏమండి,
క్వాలిటీ ఫుడ్ అమ్మాను అనుకోండి, ఏం చెప్తారు? ఏం చెప్పరు. కామన్గా తన వ్యాపారం చేసుకుంటాడు. అంతకంటే సూపర్ 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 క్వాలిటీ అండి. ఆయనే చెప్తున్నాడు, మీరు వెళ్ళాలనుకున్న మార్గానికి వెళ్ళి వెంటనే రాకండి, ఈ వెళ్ళి నిలిచి చూడండి, పురాతన మార్గం గురించి వాట్ ఈజ్ వాట్ విచారణ చేయండి. నిలవండి అంటే అర్థం ఏంటట? విచారణ చేయండి. నా కెపాసిటీ ఏంటో మీకు అర్థం అవుతుంది. అప్పుడు నేను కొబ్బరికాయ తమ్మను, పూలు తమ్మను, ఏం తమ్మను, నాకు ఒకరిని బలి వేయమను, నా కోసం 4 కోసుకోమను, 4లో సోలం పెట్టుకోమను, నిప్పుల మీద నడిచేయమను. అప్పుడే అసలు నేను ఏం చెయ్యమనండి బాబు. ఏమంటాను? మేలు కలుగు మార్గమేది ఇది అండి. ఇదండి దేవునికి దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు తెలుసుకోవాల్సింది. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోనడి. అది మీకే చెప్పేశాడు ఆయన. మేలు నాకు ఆదివారం వస్తే ఏంటండి, నాకేంటి లాభం? మేలు జరుగుతుందా నాయన? శరీరానిక ఇంక్లూడింగ్ ఆత్మకు మేలు జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అది జీవ మార్గంలో నడుచుకుంటే నీకు ఇది ప్లస్ అది 1+1 ఆఫర్ ఉంది దేవుడి దగ్గర. దేవుడు మీకు ఆఫర్లు అంటే బాగా ఇంట్రెస్ట్ కదా. 1+1 శరీర పరమైనటువంటి ఈ లోకంలోనూ నెమ్మదిగా బతికేస్తావు. ఈ లోకంలో ఇలా బతికేస్తే నెమ్మదిగా దేవుని మీద ఆధారపడి బతికేస్తే వెళ్ళిపోయి పరలోకంలో కూర్చుంటాం. మేలైన మార్గం ఇది. ఈ మార్గాన్ని శరీరానికి ఏ హాని చేసుకోనక్కర్లా. దేవుణ్ణి అని నన్ను ప్రసన్నం చేసుకోవడానికి నీకు మేలు కలిగే విధంగా నువ్వు నడుచుకుంటే చాలు. ఎంత లాజికల్గా ఉంది దేవుని మాట. పురాతన లాస్ట్లో ఏమండి, బాగా బాగా పాత తరాలకి వెళ్ళిపోతే మాకు అనాదిగా మా ముత్తాతలు ఇలా చేసేవాళ్ళండి, అందుకే మేము చేస్తున్నామండి అంటుంటారు కదా. ఆ మార్గాలకు కూడా వెళ్ళిపోమంటున్నాడు దేవుడు. ఎవరైనా చెప్తారా? దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ గాడ్. మన సజీవుడైన దేవుని యొక్క కెపాసిటీ ఇది. మీరు వెళ్ళి చూసారండి, ఆ మార్గంలో నిలవండి, విచారణ చేయండి. అప్పుడు మేలైందా ఇది మేలైంది కానట్టే నీకే తెలుస్తుంది. ఎవరు చెప్పక్కర్లా, రెడ్డి బాబు మారండి అనక్కర్లా. బాబోయ్ నా హృదయం కనుక ట్రాన్స్పరెన్సీగా ఉంటే ఇది నాకు మేలు, నాకు మేలైందిగా నా జీవితాన్ని గడిపానంటే నేను ఎవరికి హానికరంగా ఉండను, నన్ను ఏం చేయలేరు. సో నేను మేలైన మార్గాన్నే ఎంచుకోవాలంటే విచారణ చేయాలి. సో మనల్ని అందరినీ అలా లాక్కొచ్చి పడేస్తే తెలుసుకున్నాము కనుకనే ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే లోకంలో మనకి ఎన్ని పనులంటే బాబు, చుట్టాల ఇంటికి వెళ్ళాలి, పక్కాల ఇంటికి వెళ్ళాలి, స్పెషల్ ఫుడ్లు తినాలి, అబ్బాబ్బా ఫ్రెండ్స్ని కలవాలి, బంధువులను కలవాలి, గెట్ టుగెదర్, ఆ టుగెదర్ ఈ టుగెదర్, అందరూ ఒకరోజు మన టుగెదర్కి వస్తారు కదా. అదే కదా మనం చచ్చిపోయే రోజు. ఆ చచ్చిపోయే రోజుకి నిన్ను ఏం చేస్తారు చెప్పండి? అయ్యో నా తండ్రి, నా బిడ్డే, నా కొడుకే, నా వాళ్ళే, నన్ను ప్రాణంగా ప్రేమించిన వాళ్ళే మీ ఇంట్లో పెట్టుకుంటారా? నువ్వు 1 ఏళ్ళు 2 రోజులు పెట్టుకున్నా 3వ రోజు నీకే వాసన వచ్చేస్తుంది ఈ శరీరం. ఎందుకంటే ఇది మట్టి కదా. మట్టి అయినది ఎక్కడికి వెళ్తుంది? దీనికి ఏం సంబంధం లేదు. ఇది భూమి మీద ఉండడానికి ఇవ్వబడిన సంచ కరువు మాత్రమే. దీనికి రోగం వచ్చిందని ఏడవకండి, అయ్యో గుచ్చుకుందని ఏడవకండి. అందుకే యేసుప్రభు గారు తన ప్రాణత్యాగం చేశాడు. ఎలా చేశారు? ఏమిటైనా నీకు ఇంత ధైర్యం? మాకు చిన్న పిన్ను గుచ్చుకుంటేనే బాబోయ్ గుచ్చుకుందని 100 రోజులు ఇలా పెట్టుకొని తిరిగేస్తాం. బాబోయ్ కాలింది, బాబోయ్ గుచ్చుకుంది, బాబోయ్ తెగింది అని అయ్యో చెప్పకుండా ఉండలేని. అసలు నీకు నీ శరీరానికి అన్ని బాధలు దెబ్బలు తగులుతుంటే నువ్వు ఏమి పట్టించుకోకుండా అప్పుడు కూడా ఎవరి గురించి ఆలోచించారట? తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు నువ్వు అంటావా? అయితే రాలా పరీక్షించుకోవాలి మనం. వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేమైనా అంటారా? అను నీ సంగతి తెలుస్తా అంటాం. ఏది విశ్వాసమే. నేను ఇక్కడ ఈ విధంగా ఉన్నాను కాబట్టి సరిపోయిందిలే, లేకపోతే నీ ప్రాచీన స్వభావం బయటపడుతుంది అంతే. ప్రాచీన స్వభావం మళ్ళీ వస్తే దేవుళ్ళలోకి రానట్టే. అది అప్పుడప్పుడు లేస్తుందంటే డ్యూయల్ మైండెడే. 2 విధాలుగా ఉన్నావు అంటే దేవుడి లెక్కలో అన్నట్టే. అన్నాడా లేదా ప్రకటన గ్రంథంలో? నువ్వు వెచ్చగాను లేవు,
చల్లగాను లేవు, నులివెచ్చగా వచ్చావేమిట్రా? ఎంత అసహ్యం వేస్తుందంటే నాకు అస్క్రిటివ్ చిచి ఉమ్మేస్తాను నిన్ను. ఎంత అసహ్యం వేస్తే ఉమ్మేస్తారు చెప్పండి, ఎంత కోపం ఉంటే ఉమ్మేస్తారు చెప్పండి. అది దేవుడే చేశాడంటే బాబోయ్ మన మనుగడ ఉంటుందా? అరే ఆత్మకేమో మనుగడ ఉండి పోతూ పోతూ యుగాలు యుగాలు నిలిచేదే, దాన్ని ఒక మాటలో తేల్చేశాడు, చావదు. ఎంత చెప్పినా అగ్నికేస్తాను నాయన, అగ్నిలో ఏదైనా వాడి మసైపోతుంది కదా. మన ఇది యాక్సిడెంట్ అయింది కదా ఏరోప్లేన్, దానిలోకి అంత ఒక చిన్న ఇది కూడా జీవి లేదంట, కానీ ఒక మనిషి బతికేశాడు. 246 మందిలో ఒక మనిషిని బతికించే ఛాన్స్ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు కూడా బతకొచ్చు కదా, ఎందుకు బతకలేదో? ఒక పక్షి, ఒక పావురం, చిన్న పక్షి జీవితం విలువైందా దేవుని దృష్టిలో? ఏమో మరి, అది ఆయనకే తెలియాలి. ఒక్కొక్కళ్ళ జీవితాన్ని దేవుడు ఎక్కడి వరకు ఫుల్ స్టాప్ పెడతారు అనేది మనకి తెలియదు. అందుకే రేపేమి సంభవించునో తెలియనప్పుడు ఎలా ఉండాలి? టెన్షన్గా, నాయన రేపేం దొరుకుతుందో నాకు తెలియదు. అసలే నువ్వు బైబిల్లో రాయించావు, ఏ నాటికీడు ఎవరు కీడు కలగజేస్తారు? సాతాను, మీ శత్రువైన సాతానే కదా కీడు కలగజేసేది. మీ శత్రువైన సాతాను మిమ్మల్ని మింగడానికి గర్జించు సింహం వలె తిరుగుతున్నప్పుడు నేను టెన్షన్ పడుతున్నాను. సో మీకు ఏ నాటికేడు ఆ నాటికి సరిపోతుంది. నేను బ్యారియర్ పెట్టాను. ఆయనే కనుక కట్టడ తీసివేస్తే, ఆయనే కనుక పొలిమేరలు తీసివేస్తే యోబు లాంటి కష్టాలు మనం భరించగలమా? ఊరుకోనన్నా, ఏం మాట్లాడతాం? నీ ఆశీర్వాదం కోరు కదా నేను వచ్చాను నీ సంఘానికి, నీ మందిరానికి వచ్చానంటే నాకు ఏదో మేలు దొరుకుతుందని కదా. అరే నువ్వు రాకపోయినా మేలు చేస్తారు, అది నా క్యారెక్టర్. మంచివాడి మీదను చెడ్డవాడి మీదను ఏకరీతిగా నువ్వు గుడికి వచ్చినోడికి మేలు చేస్తారు. నా గుడికి వచ్చినోడికి నా మందిరము, నీ మందిరం అంటే అక్కడ ఏమన్నా మీకు మీ శాలెం మందిరం అపార్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయి? హెవెన్లో యేసుక్రీస్తు మందిరం. నీ సహోదరుడు పక్క మందిరపు వాడైనా వాడిని ప్రేమించాల్సిందే. ఇది వాక్యాన్ని అడ్డగించేస్తే ఏం చేయలేం. అందుకే అంటున్నాడు ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయానికి రండి. 13వ అధ్యాయం 3వ వచనం చూడండి. సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను చాలా అండర్లైన్ చేసుకోవాలి. ఇశ్రాయేలీలో ఆ జనరేషన్లోనే దేవుడు ఏం చెప్పాడు చూడండి. సూచక క్రియలు కానీ మహత్కార్యాలు జరిగిన ఆ ప్రవక్తల మాటలు మీరు ఈవెన్ కలలు కాని వాడి మాటలు కూడా వినకూడదు. ఏదైనా మహత్కార్యమైన సూచక్రియ అయినా ఈవెన్ కళ ద్వారా చెప్పానైనా నమ్మొద్దు. మరి ఏం చేయాలి? ఇవన్నీ దాటి మేము ఏం చేయాలి అంటే, ఏలైనగా మీరు మీ దేవుడైన యెహోవాను ఏ హృదయం అండి? పూర్ణ హృదయం. మీరు ఫుడ్లో ఇంత కొంచెమే పెట్టించుకోవచ్చు, ఎగ్గు సగమే తినొచ్చు, లేదంటే ఇంకేదైనా కొంచెమే తినొచ్చు. కానీ దేవుని మాట విషయానికి వచ్చేటప్పటికి మీరు పూర్ణ హృదయము. ఇంకా నాయన వెనక్కు చూస్తాను కొంచెం, నో వెనక్కు చూసావా ఉప్పుస్తాము, ముందు చూస్తాను నాయన. లోకం అది, దాన్ని చూడకు, అది నాకు శత్రువు. లోకము దేవునితో వైరం, లోకంతో స్నేహం, దేవునితో వైరం. సో నువ్వు అసలు లోకంతోనే వద్దన్నప్పుడు ఇంకా ఏ దిక్కులు చూసి మేలైందని ఎంచుకుంటావు నువ్వు? సో నువ్వు చూసేటప్పుడు చేసేటప్పుడు నా మాటని అంగీకరించవలసి వచ్చినప్పుడు మరి దీని తర్వాతనే అనుకో, పూర్ణ హృదయముతో మీ పూర్ణ హృదయము పూర్ణ ఆత్మతోనూ ప్రేమిస్తున్నారా లేదా అని దేవుడు తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు మీకు ఎదురయ్యే పరీక్ష ఏంటో తెలుసా? మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఆయన నిన్ను ఎగ్జామ్ చేస్తాడు కంపల్సరీ. ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి, ఒక్క నిమిషం.
అయినా నేను పరీక్షలోకి వెళ్ళను అంటే ఆయన మేలు చేస్తాడు. కానీ ఆ మేలు, ఆయన చేసిన మేలు నువ్వు ఇక్కడే స్మాష్ అయిపోతావు. కానీ ఆత్మ ఉంది కదా, మేలులు అనుభవించిన ఈ శరీరం ఏమంటదంటే నాకేం సంబంధం లేదు, నేను మట్టిలోకి వెళ్ళిపోతున్నాను అంటది. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మ ఉంది కదా, ఆత్మే కదా జీవింపజేసేది, ఈ జీవింపజేసే ఆత్మ అక్కడికి వెళ్ళి అమాయకమైన ముఖం పెట్టి ఊరుకోడు దేవుడు, ఊరుకోడు. ఎందుకంటే నువ్వు పూర్ణ హృదయంతో నన్ను, పూర్ణ మనసుతో నన్ను యాక్సెప్ట్ చేస్తాను అని నువ్వు ప్రామిసింగ్ చేసి నువ్వు మందిరంలోకి వచ్చిన తర్వాత ఐ విల్ ఎగ్జామ్ యూ, నిన్ను నేను పరీక్ష చేస్తాను. ఎందుకు పరీక్ష చేస్తాను అంటే అసలు నువ్వు సంపూర్ణంగా నన్ను యాక్సెప్ట్ చేస్తున్నావా? మధ్యలో ఏమన్నా ఎవరు పేతురు గారు నడుచుకుంటూ రానా ప్రభు అన్నాడంట. ఎక్కడికి? సముద్రమే. 2 అడుగులే కానీ అసలు నేనేనా బాబోయ్ అన్నాడంటే డుక్కుని పడు. అలాంటి జీవితం విశ్వాస జీవితం అవ్వకూడదు. నా ఎదురుగా ఉంది జీవం గల దేవుని కుమారుడు, ఆయన శరీర రూపమైనా సరే ఆయనకి గాలి ఆగు అంటే ఆగిపోయి ఆయనకి ఎదురుగా రా అంటే మిగతాదంతా ఆయన చూసుకుంటాడు కదా అని లేని పేతురు మనసు నీలో ఉందేమో ఎగ్జామ్ చేసుకోవాలి. సగం దూరం వెళ్ళిన ఆయన ఇదంతా నేను చేయలేనేమో, అవి గోపారు అంటావా? ఎల్లమ్మా ఎల్లు అంటాడు. ఏం మాట్లాడు? దేవుని మౌనాన్ని మాత్రం మీరు ఆశలా తీసుకోకండి. లోకం అలాగే చేస్తుంది అనుకుంటుందంట. ఏం చేస్తాడు? మౌనంగానే ఉంటాడు. ఆయన చేయగలడా ఏంటి? మంచి చెడు చేయడు, ఆయన ఏం చేస్తాడు అనుకుంటారంట. అలాంటి వాళ్ళు కూడా నేను ఆన్సర్ చేస్తానంటాడు దేవుడు. అందుకే మీరు నా మాటలు మీరు సంపూర్ణంగా అంగీకరిస్తున్నారో లేదో నేను ఎగ్జామ్ చేస్తాను. అంతేగాని మీరు మహత్కార్యాలు, సూచక్రియలు, కళల ద్వారా నేను ఇగో ఈ ప్రవచనాన్ని చెప్పేస్తాను అన్న వారి మాటల మీద మీరు బేస్ అయ్యి మీరు మీ విశ్వాసాన్ని పెంచుకోవద్దు. పూర్ణ హృదయంతో వెళ్ళే వాళ్ళకి పరీక్ష కంపల్సరీ. మీరు దేవుని ప్రజగా ఉంటున్నారు అంటే పరీక్షలోనికి వెళ్తారు. ఏమైనా పరీక్ష అంటే శరీరానికి సంబంధించిన ఏ పరీక్ష అయితే ఎందుకు నీకు? ఏమంట ఆలోచిస్తున్నావు అసలు? నువ్వు ఈ శరీరంతో జరిగే మేలులన్నీ శరీరానికి సంబంధమైనవే అయితే మందిరానికి వచ్చిన తర్వాత శరీరం ఏది ఆత్మ ఏది తెలియని ఘోరమైన స్థితిలో నీ ప్రేమ ఉంటే దేవుని ప్రేమించడంలో ఆయన ఎందుకు మేలేం చేస్తాడు? ఆయన ఒక మాట చెప్పాడు కదా, తను ప్రేమించే వారికి ఏం జరుగుతాయంట? సమస్తమును. అవునా? మరి ఎందుకు ఏమని ఇదిగా ఉన్నాను అదిగా ఉన్నాను ప్రార్థన ఎందుకో? సంపూర్ణం లేదన్నమాట. సమస్తము సమకూడి జరిగే కెపాసిటీ చేయించే దేవుడు ఉన్నాడు నీ దగ్గర. నువ్వేం ఆలోచిస్తావు? ఇది చేసే అది కాదు. నేను ఎంత బాగా నీ పరీక్షలో నెగ్గగలను, బంగారం నడుచుకుంటూ అమ్మో అగ్ని అని వెళ్ళిపోతా ఏంటి? కంసాలు వాడు బంగారం తెచ్చి కంసాలు దానిలో వేస్తే మా బాబు ఎంత వేడి వెళ్ళిపోతా, చక్కగా నూనొప్పుగా నువ్వు ఇష్టపడేంత కలర్లో వచ్చేది. అందుకే గోల్డ్ కలర్, గోల్డ్ లాగా ఫుడ్లో కూడా ఏ కలర్ అంట గోల్డెన్ కలర్ లాగా బ్రౌన్ ఫ్రై చేయాలంట. అంత ఇష్టం మనకు గోల్డ్ అంటే. ఆ ఆభరణాలు కూడా వీధిలో పడేసే రోజు వస్తుందట. పడేసి దీనివల్ల లాభం అనుకున్నాను, ఇది ఉంటే నా జీవితానికి భద్రత అనుకున్నాను, ఏమంటే అనేది నన్ను రక్షించలేదు, చీ అని వీధుల్లో పడేసే రోజులు వస్తాయంట. అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నిన్ను కాపాడేదేంటి? అలాంటి వారిని నువ్వు చూస్తున్నప్పుడు నిన్ను కాపాడేదేమిటి? నువ్వు నమ్ముకున్న దేవుడు, అదే నీ విశ్వాసం కదా. నీ విశ్వాసం ఎలా ఉండాలి? నీ పరీక్షకు నెగ్గే విధంగా ఉండాలి. అబ్రహాం పిలిచాడు, 100 ఏళ్ళ తర్వాత బిడ్డనిచ్చాడు. వెళ్ళిపో అబ్రహాం. ఏం మాట్లాడు? అబ్రహాం నీ బిడ్డనిచ్చే అన్నాడు. ఎందుకు బిడ్డనిచ్చే అన్నాడంటే అతని ఫాదర్ ఉన్నాడు కదా తేరాహు, అతను బహు విగ్రహారాధికుడు. ఎంత విగ్రహారాధికుడు అంటే బొమ్మలు వేసి అమ్మేవాడు. ఈ అబ్రహాం గారు చైల్డ్హుడ్ నుంచి బొమ్మల దగ్గర ఫుడ్ పెడితే తినవేంటి? ఎందుకు తినట్లేదబ్బా? తినవా? తిన్నప్పుడు దేవుడు ఎలా అవుతాడు అంటూ పెరిగినాడు. అర్థమవుతుందా? అలాంటి వాడిని పట్టుకున్నాడు దేవుడు. అప్పటికి ఇంకా దేవుడి దగ్గరికి రాలా. కొన్ని రోజులైన తర్వాత అబ్రహాము నీ దేశం విడిచి వెళ్ళిపో అంటే అవునా నాయన తట్టాపుట్ట ఉండు ఒక్క నిమిషం అలా మొత్తాన్ని పట్టుకొని బయలుదేరాడు. మనం ప్రార్థనకు రమ్మంటే ఎలాగన్నా ఇవాళ పని పెట్టుకున్నా అంట. ఏ పని? మార్తా నువ్వు అనేక పనుల విషయమై విచారంతో ఉన్నావు. ఏం లేదు, యూజ్ ఏం లేదమ్మా.
నీ విస్తారమైన పనుల వల్ల నీకు ప్రయాస తప్ప నీకేమీ ఉండదు. మరి దేని విషయంలో నేను ప్రయాసపడాలి? నా హృదయాన్ని పరీక్షించుకొని తీరా ఒక రోజు నేను వెళ్ళిపోతాను కదా. మన లైఫ్ టైం ఇంతే కదా, స్పాన్ ఆఫ్ లైఫ్ అంతా ఒక 70 years. కానీ ఇప్పటికి 50 అని మెడికల్ ఐఎంసీ ద్వారా మనకు తెలిసిపోయింది. అసలు మీరు ఇంకా వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి 4వ తరగతికి ఏమి హార్ట్ అటాక్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పండి. హార్ట్ అటాక్లు ఎందుకు వస్తాయి? ఎక్కువ ప్రెషర్, ఎక్కువ టెన్షన్, బాధలు, బరువులు, బాధ్యతలు కదా. 4th క్లాస్ బేబీకి ఏముంటాయి టెన్షన్స్? బాగా ఆడుకోలేదు నాయన, నన్ను ఆడుకోవడానికి పంపించట్లేదా అనా? లేదా ఇప్పుడు ట్రెండ్ ప్రకారం మొబైల్ ఇవ్వట్లేదనా? మేబీ అయ్యి ఉండొచ్చు, పిచ్చోడు అయిపోతున్నారు కదా. అలాంటి పిల్లలు కూడా హార్ట్ అటాక్ల వల్ల చచ్చిపోతున్నారంటే మరణానికి దెర్ ఈస్ నో డిఫరెన్స్. చైల్డ్ కోల్డ్ అని ఏమి ఉండదు, ధనము దరిద్రుడు అని ఉండదు. ధనవంతుడు దరిద్రుడికి ఒకేసారి తీసుకొచ్చాడు. లూకాసు వార్తలో ఏం చెప్పాడు? ధనవంతుడు ఊదా రంగు వస్త్రములను ధరించుకొని. గుర్తుపెట్టుకోండి, మీ డ్రెస్సింగ్ కూడా దేవుడికి ఇంపార్టెంట్. అది ఏ కలర్ వేసుకుంటున్నావు అనేది ఆయన దగ్గరికి రాదు. కానీ నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నప్పుడు కంపల్సరీగా నీ వేషధారణ మారిపోవాల్సిందే. అది వైట్ అయితే ఇంకా హ్యాపీ, ఎందుకంటే మనసు కూడా అలా ఉంటారు సుమా. ఇది బయటికి వైట్ వేసి లోపల క్రూరమైన కంపు కొట్టే ఆ పరిశీలన ఎలా ఉన్నాయంట? సున్నం కొట్టిన సమాధులు మీరు అన్నాడంట. సున్నం ఏ కలర్ ఉండకో మీరు చెప్పాలి కదా, నేనేం మాట్లాడు. మరి అలా ఉండకుండా మనసు కూడా అప్పుడే ఓపెన్ చేసిన మంచి ఫ్లవర్ పాట్ లాగా ఉంటుందా? మంచి సువాసన గల పాట్ లా ఉంటుందా? అదే విధంగా బాడీ ప్రజెంట్ చేయాలి. నీ శరీరము ఏం ప్రజెంట్ చేస్తుందో ఈరోజు నీకు తెలిసిపోయింది. ఇక్కడికి వచ్చి కొంతమంది పాట పాడిన వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, ఏదో వాక్యం చెప్తున్నా నేను, ఇంకా ముందు చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎవరెవరు ఇగో ఈ సిద్ధపాటు చేసిన వాళ్ళు, మైక్ స్టాండ్, కెమెరా, ఈ చాపలు వేసిన వాళ్ళు, కూలర్స్, అందరం సిద్ధపడొచ్చాం. కానీ వాక్యం వింటున్నప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ టైం నువ్వు ఏ విధంగా సిద్ధపడొచ్చావో నీ మనసు నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది, నీలో ఈ లోపం ఉంది. ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా బాగా దేవుని స్తుతించేవాడిని కదా, ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకొంచెం బాగా రిప్రజెంట్ చేసేదాన్ని కదా, ఇంకొంచెం అని నీ మనస్సును నిన్ను హెచ్చరిస్తే ప్లీజ్ బీ అలర్ట్. ఖచ్చితంగా దేవునికి దగ్గర అయిపోండి. నువ్వు ఇక్కడికి వచ్చావు కదా అని గొప్ప కాదు, ఇంకా నిన్ను వర్ణము, ఆయనకి ఇష్టమైన వర్ణనలోనికి తేవటానికే ఆయన నిన్ను ఇక్కడ ఉంచాడు. లేకపోతే పోవాల్సిన వాళ్ళం కదా, మనం పోవాల్సిన వాళ్ళమా కదా. నీ లైఫ్కి నువ్వు గ్యారెంటీనా? నీ ఫ్యామిలీ గ్యారెంటీనా? లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు గ్యారెంటీనా? ఎవ్వరు గ్యారెంటీ కాదు, నీకు నీవే గ్యారెంటీ కాదు. అటువంటి పరిస్థితుల్లో క్షేమంగా, ఆరోగ్యంగా, చక్కగా, నెమ్మదిగా ఇక్కడ కూర్చోబెట్టాడంటే ఆయన నిన్నేదో ఇంకా మంచిగా తనకిష్టమైన పాత్రగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆశపడుతున్నప్పుడు నువ్వు అంగీకరించాలా లేదా? నా వల్ల కాదు, నేను పరీక్షను తట్టుకోలేను, నన్ను వదిలే, నన్ను పట్టించుకోవద్దు అని అంటావా? నా బతికేదో నేను బతుకుతానంటావా? నీ మాటలతో నన్ను కొట్టు, నన్ను నువ్వు కొట్టి నీడలో నేను బ్రతికేస్తా అంటారా? కొట్టమాకండి, నాకు దెబ్బ తగులుతుందంటారు. దేవుని మాట మీరు ఎప్పుడు చూడండి, చేదు ఎలా ఉంటుంది? అదే చేదంటే చేదుగానే ఉంటుంది. బీరకాయ ఏం చెప్పలేదు, మామూలుగానే ఉంటుంది. కాకరకాయ నా వల్ల కదండి, కానీ అది ఆరోగ్యానికి మంచిదంట. ఇంజెక్షన్ వెరీ పెయిన్ కదా, ఐవి పెట్టి చేస్తే ఇంకా బాధ, నరం దొరకపోతుంది కదా. మరి అలాంటిది మందు నీ నరంలోనికి లోపలికి వెళ్ళి నిన్ను ఆరోగ్యవంతుడిగా చేయాలి అంటే ముందు పెయిన్ అనుభవిస్తున్నావా లేదా? ప్రసవ వేదన పట్టడం అంటే అదే. నీ ఆత్మని కాపాడుకోవటానికి పర్సనల్గా నీవు ప్రసవ వేదన పడాల్సిందే. ఎందుకంటే శరీరం డామినేట్ చేస్తుంది. శరీరం ఏమంటదంటే, అబ్బా నువ్వు అలసిపోతావు, నీకు ఎన్ని బాధలు, ఎన్ని వేదనలు, ఎన్ని శోధనలు, అయ్యో నీకు నీ బాధ నీకు నీ దేవునికే తెలుసు, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇంట్లో కూర్చోడిపో అని అసలు సింపుల్గా. ఎవరు? నీ శరీరమే. ఇంకొకసారి వెళ్ళి ఎక్కడైనా కొంచెం మనశ్శాంతిగా ఉన్నాం, 4 రీల్స్ తిప్పుదాం ఉంటుంది. 4 ఏమవుతాయి? 10, 10 100, 100 పూటల్లా రోజు దేవుని వాక్యం వెళ్తుందా?
రీల్స్కి వెళ్ళకండి, ఎడిట్ అవ్వకండి. సాతాను వేసిన వలలో అదొక చిన్నదే, ఎంతమంది పడిపోయారు. ఇప్పుడు ఎవరి చేతిలో చూసిన ఫోనే, దేవుని బైబిల్ కింద ఎక్కడ ఉంటుందో కూడా చెప్పలేము ఒక్కొక్కసారి. మరి మీరు పరీక్షించుకుంటున్నప్పుడు, మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటున్నప్పుడు, మీరు నిర్దోషులుగా వెళ్తున్నారా, దోషులుగా వెళ్తున్నారా? మీకు ఒక చిన్న హింట్ ఇస్తున్నాను, దేవుని వాక్యం చెప్పేదాన్ని. నిన్ను నువ్వే గొప్పవాడిని అనుకుంటే దేవుడిని అబద్ధికుని చేసినట్టట. నాలో నాకు తెలియనిది ఏదో ఉంది. అందుకే ఒక్కొక్కసారి నీ వాక్యం అంటే నిద్ర వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి నీ వాక్యం అంటే నా కుటుంబ పరిస్థితులు గుర్తొచ్చేస్తున్నాయి, ఒక్కొక్కసారి నా వాక్యం నా ఉద్యోగం గుర్తొచ్చేస్తుంది. ఉద్యోగం బాగుంటే నీకు డబ్బులు ఇచ్చేస్తాను కదా, ఎవడకు కావాలి డబ్బులు? సజీవ యాగంగా నువ్వు రా అన్నాను నేను. ఏం చేయమన్నాను, ఏం చేస్తున్నాను? ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడి యొక్క శిక్షని మనం తట్టుకోలేమంట. అందుకే యోబు గ్రంథము 10వ అధ్యాయము, యోబు గ్రంథము 10వ అధ్యాయం చూడండి ఏం చెప్తున్నాడు. 14వ వచనం. నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టుదువు. ఏమంట అంటే వెంటనే పట్టుకోవా, కనిపెడతా ఉంటాను. నువ్వు అనుకున్నా ఈ పాపం చేశాను వెంటనే రియాక్షన్ రాలేదేంటి అనుకుంటావట. ఏమనుకుంటా? దేవుడు ఏం చేస్తున్నాడు? ఆన్ డ్యూటీలో ఉన్నాడు అక్కడ. నువ్వు పాపం చేస్తుంటే, నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టుదువు, నా దోషమునకు ప్రజెంట్ పరిహారం చేయు. కనిపెట్టుకుంటున్నానంటే ఏంటి అర్థం? ఈ మాట చూసి చాలా మంది, నాయన నీ వాడినే కదా కనిపెట్టేసి ఫోన్లో నా పెట్టాడు, తప్పకుండా క్రమం తప్పకుండా గుడికొచ్చేవాడు, వద్దంటే బల్లం 2 సార్లు తీసుకుంటాడు, ఇలా అనుకుంటున్నారేమో. నో 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 నో, నీ దోషానికి నేను పరిహారం చేయను అంటే నువ్వు ఆలోచించి మాకు కింద వచ్చిన కూడా చదవాలి. అందుకే బైబిల్లో వాక్యం కొంత ఇచ్చడా కొంత అచ్చడా ఉండును. నువ్వు ఒక వాక్యం చదివేసి ఆయన సేఫ్ అనుకోకూడదు, లేదంటే చాలా ఉగ్రతను ఎదుర్కోవాలి. అందుకే 15వ వచనంలో అంటాడు, నేను దోషకృత్యములు చేసిన ఎడలా నాకే బాధ కలుగుతుంది. అది పరీక్షించుకోవడం అంటే, పాట పాడటం ఎంత ఇంపార్టెంటో, లేదంటే ప్రార్థన చేయటం ఎంత ఇంపార్టెంటో, ఈ యొక్క జీవితం ఇక్కడ ఎలా ప్రజెంట్ చేస్తున్నావు దీన్ని ఇలాగే సేమ్ టు కాపీ చేయాలి లోకంలో. అర్థమైందా? ఏమర్థమైంది మీకు? ఎవడన్నా వచ్చి ఏంట్రా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు అంటే వాడిని సముదాయించడం నేర్చుకో. ఏం చేస్తావు అట్లా అనుకోండి. ఆయన శాంతి కర్త అయి ఉన్నాడు. ఆయన పిల్లలు ఎలా ఉండాలి? శాంతిని చెప్పాలి లోకానికి. అందుకే అంటున్నాడు, నేను దోషకృత్యములు చేసిన నువ్వు నాకు బాధ కలుగుతుంది, నేను నిర్దోషినై ఉండినను అతిశయపడను. ఉందండి ఇట్లాంటి పరీక్ష మనకి రోజు వచ్చేస్తున్నాం. వారంలో సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నావు, వాక్యం వింటున్నావు, బలపడుతున్నావు, వెంటనే దురాత్ముడు నీలోకి వచ్చి అన్ని బాగా అటెండ్ అవుతున్నావు కదా, నీ అంత భక్తుడు ఉంటాడా అంటుంది. నిజం అనుకుంటారు. అనుకుని అతిశయపడను, అవమానంతో నిండుకొని, ఇలా ఒకవేళ అతిశయపడ్డాననుకో అప్పుడు నాకు నేనే అవమానంతో నిండుకొని నా బాధను తలంచుకొనుచుండెదను. మీకు బాధ కలుగుతుంది, అతిశయం కలుగుతుంది. ఇలా డ్యూయల్ మండిలో ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే 17వ వచనంలో ఉంటాడు చూడండి. 17వ వచనం చదివి ఇంటికి వెళ్ళి మీకు ఆయన ఆశ్చర్యకార్యాలు చూపేవాడు కదా, అంత బలవంతుడే కదా. అందుకే 16వ వచనంలో ఎక్స్ప్లెయిన్ చేయట్లా, 17వ వచనంలో చెప్తున్నాడు, నీ యొక్క దోషాన్ని బట్టి నేనేం పరిహారం చేయను, నేను ఊరికినే ఉంటాను అనుకోకు. నేను ఎలా బిహేవ్ చేస్తానంటే సింహము, 17వ వచనం, సింహము వేటాడినట్లు నీవు నన్ను వేటాడేస్తావు నాయనా. ఎక్కడికి వెళ్ళి దాక్కోనన్నాడు. ఈ వచనంతో బేస్ చేసుకుని దావీదు గారు ఏమన్నారు తెలుసా? ఆకాశానికి ఎక్కిపోతున్నా, అక్కడ ఉన్నావేంటి నాయనా, భూమిలోనా నా వల్ల కాదు, కొన్ని సముద్రం అడుక్కి వెళ్ళిపోతున్నా, అక్కడ కూడా నువ్వు నన్ను పట్టుకొచ్చేస్తావు, ఎక్కడికి వెళ్ళి దాక్కోను నేను. అందుకే నీవు నన్ను సింహము వలె వేటాడినట్లు వేటాడేస్తావు, ఇంకా ఎడతెగకుండా నా మీదకి క్రొత్త సాక్ష్యం తీసుకొస్తాడంట. ఈ పాత సాక్షికి ఏదో నువ్వు రిప్లై ఇస్తావు అనుకుంటావు కదా, ఆ సాక్షిని ఎత్తి ఇలా చెప్తా ఆన్సర్ అని అంటావు కదా,
నీ కోసం నేను కొత్త సాక్షులు పట్టుకొస్తా. అసలు ఎదుర్కోగలమండి ఇలాంటి తీర్పుల్ని మనం? ఆయన ఫ్రెష్గా ఉన్న సాక్షులు పట్టుకొస్తే నీ పాపాన్ని, నీ దోషత్వాన్ని ఎలా నిరూపించుకుంటావు? ఇంకేమంటున్నాడు? ఉగ్రతను పెంచేస్తాను. దేవుడు మాటలండి ఇవి. ఉగ్రతను పెంచేదను, ఎడతెగక సమూహము వెనక సమూహము నా మీదకు రప్పించేస్తాను. అనుకోమా, నేను నిర్దోషిని, మంచోడిని, మంచిగా ఉన్నాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి అబ్బో నా అంత భక్తుడు లేడు, ఇవేం మనకు వద్దండి. నిత్యము పరీక్షలో ఉందాం. పరీక్ష నిరీక్షణ కలగజేస్తుంది. ఈ నిరీక్షణ ఎప్పుడు సిగ్గుపరచదు కనుక మనం దేనికోసం చూద్దాం? పరీక్షించిన ఆయన చూద్దాం. ఫస్ట్ ఈ స్టెప్ ఎక్కండి, ఆ స్టెప్కి ఎలా వెళ్ళిపోదాం? ఓర్పు ఎలా అవుతుంది? ఓర్పు ఎలా అవుతుంది? పెయిన్ ఇచ్చింది, పెయిన్ తట్టుకోమంటే ఓర్పు ఉంటేనే కదా పెయిన్ తట్టుకుంటాము. అది దేవుడు ఏది పిచ్చిగా మాట్లాడండి. ఆయన యొక్క ఆలోచన మీరు అర్థం చేసుకుంటే, ఆయన ఇంత ప్రేమ నా మీద, ఇది ఇంత 1,800 కోట్ల మంది ప్రజానికంలో నా అవసరత నీకు తెలిసిందా? నా ప్రార్థన, నా ఇంటెన్షన్, నాకు ఇది జరిగితే బాగుండు అనుకునే లోపే నాకు క్రియ చేసి చూపిస్తావా? ఇవి భక్తి సంపూర్ణతలోనికి వచ్చినప్పుడు దేవుడు. ఒకవేళ నీకు ఏది జరగటం లేదనుకో, దాన్ని బట్టి దేవుడు స్తుతించు. నేను ఒంటరిగా ఏంటి నీ బాధ? అసలు ఒంటరిగా ఉంటే నేను ఉంటానన్నాడు ఆయన. విరిగిపోయింది నా మనసు, నలిగిపోయింది, నలిగిన హృదయానికి నేను ఆసన్నుడను. ఏం పట్టించుకో. దేవుడు వద్దా నీకు? మనుషులే కావాలా? మనుషులు ఫుడ్ పెడితే బాగుందన్నావు అంటారు. లేకపోతే మీకు ఒక సామెత తెలుసు కదా, పెడితే పెళ్ళి. అంతే కదా మనిషి. నీకైనా అంతే, నాకైనా అంతే, నేనైనా అంతే, నువ్వైనా అంతే. అయ్యో ఈ మనుషులను నమ్ముకోకుండా జాగ్రత్త పడండి అంది బైబిల్. బైబిల్లో విషయాలు తక్కువ అంచనా వేయకు. సమూహము వెంబడి సమూహంగా వచ్చి నేను వెంటాడుతాడు. సింహము వెంటాడినట్లు వెంటాడుతాడు. ఉగ్రతను పెంచేస్తాడు. అందుకే నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు. అందుకే పురాతనమైన మార్గాలకు కూడా వెళ్ళి విచారణ చేసుకుని రండి. నేనేంటో తెలుస్తుంది మీకు. నేను ఎంత మంచి వాడినో మీరు కాయిన్ ఒకవైపే చూస్తున్నారు, నేను కాయిన్ అనదర్ సైడ్ కూడా ఉన్నాను. దహించు అగ్ని, దహించు అగ్ని. ఇంత సెంటిగ్రేడ్ ఆఫ్ ఏది? ఒక ట్యాంక్, ఒక ఏరోప్లేన్ లో ఉన్న ట్యాంక్ లో ఉన్న ఫ్యూయల్ వల్లనే మనుషులు మసైపోయి వాళ్ళని గుర్తుపట్టలేక DNA ద్వారా వాళ్ళు సోన్ చెప్పాల్సిన పరిస్థితి వస్తే, దహించు అగ్ని ఎదుట నువ్వు ఏ విధంగా నిలబడతావు? పరీక్ష ఎదుర్కొంటే తప్ప నిలబడలేవు. పరీక్ష కావాలి నీకు. ఈ లోపల నీకు అనేక ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అందుకే బైబిల్ అనేసింది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిని తప్పించేది మరి మాత్రం ఇది మాత్రం చెప్తాం. కానీ ప్రార్థన, నీతిమంతుడుగా అంటే నీకు వచ్చే ఆపద జస్ట్ ప్రజలింగ్ లాగా ఉంటుంది, జస్ట్ సెన్సింగ్ లాగా ఉంటుంది. జస్ట్ ఆయన అలా తీసేస్తాడు అంతే. ఆ క్యాపబిలిటీ ఉన్నవాడు. ఆయన్ని కదా నువ్వు నమ్ముకోవాలి. అందుకే యెహోవాని ఆశ్రయించు నరులు ధన్యత కలిగిన మీరు. మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా సిద్ధపడి ఆయనకు ఆరాధించి ఆయన బలలో చేతులు వేయాలి కదా. అందుకే కీర్తన 106లో అంటాడు, 106వ కీర్తన 106వ కీర్తన 14వ వచనం. ఎవరంట? ఈ జనరేషన్ చూడండి, ఇశ్రాయేలీలు మనకి ఎవరంట? దుష్టాంతములు, మాన్యుల్ అన్నమాట. మనకంటే గొప్పవాళ్ళు, అన్ని అనుభవించేసి దేవుని చేత బహు అద్భుతమైన కార్యాలను చూసేసి దేవుడు వాళ్ళ తరాలు కూడా ఈ దేవుడు ఎవరు అనే పరిస్థితి తెచ్చారు. 106వ కీర్తనలో 14లో ఏమన్నాడు చెప్పు? అరణ్యములలో ఎక్కడ ఆశించారు? మన లోకంలో ఫెసిలిటీ, మన టౌన్ లో ఆశించారు అనుకోండి, ఫెసిలిటీస్ అంటే బాగుంది. ఎక్కడ ఆశించారంట? అరణ్యంలో నీళ్ళు దొరుకుతాయా? పైగా ఏ అరణ్యాలు? సహారా లాంటి ఈక్వలైజేషన్ ఉన్నది వాళ్ళు వచ్చిన అరణ్యం. అలాంటి అరణ్యంలో వాళ్ళు అడిగిందంతా ఇచ్చేసారంట దేవుడు. అయినా కానీ ఆయన ఏం చేశారంట? బహుగా ఆశించారంట. ఇది జబ్బు మనుషులకి ఇప్పుడు బాగా కుళ్ళిపోయిన వైరస్ అయింది. ఏంటంటే
వైరస్ కంటామినేషన్ సంఘాల్లో ఏంటంటే బహుగా ఆశించడం. ఆ దేవుడు గొప్పోడు కాబట్టి దేవుడు బహుగా ఆశీర్వదించు. జబ్బిది ఆయన సంతుష్టి సహితమైనది చాలు నాకు, అందులో నుంచి భక్తి వస్తుంది. అంటే సంతుష్టి సహితం అంటే ఇది చాలు, ఇది చాలు, ఇంకా చాలు అనేటువంటి మనస్తత్వం దేవునికి ఇష్టం. బహుగా ఆశించి ఇంకా ఎడారిలో ఇస్తావు నువ్వు ఇవ్వాలంతే అని బలగుద్దావంటే అసలు దేవుడైనా ఒక ఆఫీసర్ ఇచ్చేయి అని అనుపోయి చూడడం కాలబడి బయటకు లాగెత్తారు. దేవుడు మౌనంగా ఉన్నాడని, దేవుడు మౌనాన్ని మీరు ఇది చేయకండి అది చేయకండి ఆటగా తీసుకోకండి. చెప్పాను కదా, యోబు గారికి ఏం ఎక్స్పీరియన్స్, సింహం వెంటన్నట్టు వెంటాడు, ఆయన వెంటాడేస్తాడు. సమూహము వెంబడి సమూహము మీ సోదరుని పెంచుతాను, ఉగ్రతను పెంచుతాడు ఆయన. ఏమన్నాడు ఇక్కడ, ఆశించిరి వారు కోరినది ఆయనకి ఇచ్చేసాడంట. గుర్తుపెట్టుకోండి, మీరు ఏది ప్రార్థనతో అడిగారా, ప్రార్థనతో అడగటం మంచిదే కదండి, ఎంత లిమిట్ లేదా బహుగా ఆశించటమా, బహుగా శోధించటమా, ఆయన్ని ఎంతైనా ఇచ్చేస్తాడా. నీ లిమిట్ ఏంటో తెలుసు. అసలు నువ్వు అడిగే నీకు నీ లైఫ్ పీరియడ్ యొక్క లిమిట్ ఏంటో తెలియాలి కదా. అందుకే అంటున్నాడు వారు కోరినది, 15వ వచనంలో వారు కోరినది ఆయన వారికి ఇచ్చేసాను. అయినను తర్వాత ఎవరు ఆయన కోరింది ఆయనకి ఇచ్చే, నేను కోరింది కూడా ఇచ్చేస్తాను ప్రార్థన చేయమను. అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత అంటే నశించిపోతుంది. తింటున్నాం కదా బాగానే ఉన్నాం, తింటున్నాం కదా అయ్యో ఎంత తింటున్నాం ఆ ఒంటికి పట్టదు అంతే పట్టదు. దేవుని ఆయన నెహెమ్యాలో చదివించారు మీకు పోయిన వారం, గుర్తుందో లేదో. ఆయనే బలాన్ని కలగజేసేవాడు. 8వ అధ్యాయంలో చదవకుండా ఆహారం వల్ల కాదు, అందుకే చెప్పేశాడు నరుడు దేని వల్ల జీవించడట, ఆహారం వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. మన ఫుడ్ను స్కిప్ చేస్తామా, ఇంకో 10 నిమిషాలు అయితే మీరు నన్ను పొమ్మంటారు. అది మన భక్తి. అందుకనే ఏమంటున్నాడు, వారు బహుగా ఆశించారు, ఎడారిలో శోధించారు, అందుకే ఆయన వాళ్ళకి ఇచ్చేసాను. తదుపరి పరిణామం ఏమైందయ్యా అంటే ఆయన వారికి క్షీణత కలగజేసెను. అందుకే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన ప్రతివానికి ప్రతివానికిలో నువ్వు లేవా? ప్రతి వాడు ఎవరెవరు ఉన్నారు లోకంలో వాళ్ళేనా ఏంటి? ముందు తీర్పు ఎవరి యొద్ద నుండి ఆరంభం అవుతుందట, ఇల్లు ఎవరో అదే. అమ్మో, తీర్పు క్రియలు మన నుండే స్టార్ట్ అవుతాయి. ఇంకా ఎవరు పట్టుకోరట, ఇక లోకల్ ఏం మాట్లాడతారు, లోకంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు, లోకంలో ఉన్న వాళ్ళు మాట్లాడటానికి అవుతా. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ద ఫ్రూట్. నువ్వేం విత్తావో అదే బైబిల్ అదే చెప్పింది. ఏం విత్తుతున్నావో అదే వస్తుంది. కనుక నీ క్రియ జాగ్రత్త. నీ క్రియ ఎలా ఉంటుందంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు ఎలా మాట్లాడుతుంది అనేది క్రియ అయితే, ప్రతి క్రియ, ప్రతి విషయము, ప్రతి పని నీ హృదయంలో ఏది నిండుందో అదే మాట్లాడుతుంది. లోకపరంగా ఉన్నావు అనుకో, లోకపరంగా ఏముంటుంది, లోకపరంగా 3 విషయాలు. మరి మీరు 3 విషయాలని ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక నాకున్న నేనే ఓపిక మీరు ఉండదు కాబట్టి 3 విషయాల్లో బైబిల్ చెప్పేమంది కాబట్టి ఏమిటట 3? శరీరాశ ఫస్ట్, నేత్రాశ, శరీరాశ. నేత్రం చూస్తుంటేనే శరీరంగా ఇచ్చే అంటది. అవన్నీ తీసుకుని ఎలా ఉంటది అంటే శరీరం డబ్బు మనం ఎలా అన్ని వేసుకోకపోతే నువ్వు అంటదంట. బాగుండాలి కదా మనం అంటదంట. కానీ నిన్ను నువ్వు హెచ్చించుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? హెచ్చించుకున్నవాడు దేవుని దగ్గరికి వెళ్ళలేడు, తగ్గించుకున్నవాడే. అందుకే ఎంత తగ్గించుకోవాలో చెప్పాడు యేసుప్రభువు. ఎంత తగ్గించుకున్నాడు? శిష్యుడి యొక్క పాదాలు పక్కన దుమ్ము తోడటానికి కూడా మనం ఇష్టపడం. ఇంకేం పరిచారకులు అండి మనం. అయ్యో, లోకాన్ని ఎప్పుడు నిందిస్తూ ఉంటామే. ఈ లోకంలోనికి వెళ్ళి ఆన్సరింగ్ చేయాల్సిన మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకోకపోతే నువ్వు బల్లకి అర్హురాలా? అదే ఇక్కడ నువ్వే చెప్పేస్తున్నావు, నువ్వే తలొప్పుతున్నావు. వారి
దాని తర్వాత తదుపరి పరిణామాలు కూడా బాగుంటాయి మనకి. కానీ సత్క్రియ అనే దానిలోనే ఒక అబద్ధం ఆడకుండా ఉండటంలోనే మనకి ఎన్నో నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు సత్క్రియల్ని ఓపికగా చేయమన్నాడంట ఆయన. ఓపిక ఉందండి. నువ్వు శ్రమ ఇష్టపడినప్పుడు ఓపిక ఎక్కడ వస్తుంది? ఓర్పు ఎక్కడ వస్తుంది? సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. మహిమను, ఘనతను, అక్షయతను వెదకాలి. సంగమా, ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్. మహిమ ఎవరికి ఉంది? ఘనత ఎవరికి ఉంది? ఆ ఘనత మహిమ కలిగిన వాడు క్షయుడా అక్షయుడా? అంటే చచ్చే పోయేవాడా బతికి ఉండేవాడా? అందుకే యేసుప్రభు వారు యొక్క తండ్రి అంటే మన దేవుడు ఎవరికి వెళ్ళి చెప్పండి ఆయన అని మోషేని అడిగితే నా పేరేంటో చెప్పమన్నప్పుడు ఏమన్నాడు చెప్పండి? ఉన్నాను. ఎప్పుడున్నా? అప్పుడు నువ్వు అనుకున్నప్పుడు. ఎప్పుడు వెళ్తావు? ఎప్పటికైనా ఉండేవాడని, ఉన్నవాడును. ఆల్ఫా ఒమేగా. ఆల్ఫా అంటే గ్రీక్ లాంగ్వేజ్ అండి, రోమియన్ లాంగ్వేజ్. ఆల్ఫా అంటే ఫస్ట్ దేవుడు, ఒమేగా అంటే లాస్ట్. నువ్వు ఎక్కడికి ఎండ్ చేద్దాం కూడా అక్కడ కూడా నేనే స్టార్ట్ అవుతా. ఎక్కడ మొదలు పెడతావంటే అక్కడ నేనున్నా అని చెప్పిన దేవుణ్ణి నువ్వు ధరించుకున్నావు, అంతే కదా? ఆ దేవుడు నీకు చెబుతున్న మాటలను మహిమ తెచ్చి పెట్టాలి, ఘనత తెచ్చి పెట్టాలి. అవి రావాలి అంటే బల్ల దగ్గరకు వచ్చి పరీక్షించుకోవాలి. అప్పుడు ఆయాసకరమైనది ఏమన్నా ఉంటే ఇలా దులుపుకోవడం మానేసి, నాయన ఏదేమైనా సరే, ఎలాగైనా సరే నీకు ఆయాసకరమైన మార్గంలో నేను ఉండను నాయన, నీ కొరకు బ్రతికేస్తానంటే నాకు నీకు ఇష్టమైనది చేసేలాగా, నా మనస్సును అంగీకరించుకునేలాగా నాకు సిద్ధపరచు, నన్ను సిద్ధపరచు. ఎందుకంటే నువ్వు ఎలా చంపేస్తావు నాకు అర్థమైంది. నేను చచ్చిపోతానంటే నేను చావనే. ఆత్మకు చావు లేని ఈ జీవితంలో, రాబోయే జీవితంలో నా ఆత్మని కాపాడుకోవడమే నా ముందున్న మెయిన్ బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించుకునేలాగా నన్ను సిద్ధపరచు, నన్ను బలపరచు అని చెప్తున్నాడు. అందుకే యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, రిఫరెన్స్ వద్దులే, 7వ అధ్యాయం 1వ వచనంలో నరుల యొక్క కాలము యుద్ధ కాలము ప్లస్ పనివారు అన్నాడు. యుద్ధకాలం ఏంటినైనా నేను దేంతో యుద్ధం చేయాలి? నీ శరీరంతో నువ్వే యుద్ధం చెయ్యాలి. ఇది సర్వసత్యములోనికి నీవు నడిపింపబడుతున్నప్పుడు నీకు ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ప్రశ్న మొదట నీ శరీరం నుండే వస్తుంది. ఇంత చేస్తున్నావు, ఎంతగా దేవుడి కొరకు బ్రతికేస్తున్నావు, దేవుడు నీకు మేలు చేయాలన్న మనసే రాలేదా? అసలు అట్లాంటి దేవుడేనంటావా అంటది శరీరం. నోరు మూసుకో. ఈ శరీరం ఇదిగో నువ్వు ఉన్నావు చూసావా, ఇట్లా చీకిపోయినా నాకు ప్రాబ్లం లేదమ్మా, నువ్వు నోరు మూసుకొని ఉండటం బెటర్. ఎందుకంటే నేను నా దేవుడిని చూడాలి. ఈ శరీరం ఇలా చీకిపోయినా ఆత్మతో నా దేవుణ్ణి నిరీక్షణ ఉందా? అక్షయత, ఘనత తెచ్చిపెట్టుకునే విధంగా సత్క్రియలు ఓపికగా చేస్తారా? అబ్బే, పరీక్షించుకున్నాం. అందుకే 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, మీరు దేవుని యొక్క కుమారుడు యేసుప్రభు వారు అని మేము వ్యక్తి వక్కాణిస్తున్నాము, అయినా మీరు ఒప్పుకోవటం లేదు. మీకు ఒక విషయం చెప్తున్నాను, దేవుడు కుమారుడు యేసు అని ఒప్పుకోవడమే లోకాన్ని జయించడం. అర్థమైందా? యేసు ప్రభు వారిని ఎందుకు ఒప్పుకోవట్లేదు నాయన? ఒప్పుకుంటున్నా, ఆయనని రాజులు ఒప్పుకోవాలి. ఏ రాజు? నీ ఆత్మకి రాజు. ఏలేవాడు ఆయనైనప్పుడు ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటాం. ఏలేవాడు సగం లోకంలో ఉన్నవాళ్ళు, సగం ఇటు వాళ్ళు, సగం అటు వాళ్ళు అయ్యి ఉన్నారనుకో, నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు? కాసేపు ఇక్కడ ఉన్న వాళ్ళతో కాంప్రమైజ్ అవుతావు, కాసేపు అటు ఉన్న వాళ్ళతో కాంప్రమైజ్ అవుతావు. ఏది కాదంటే లోకంలోకి వెళ్ళాలి, వాళ్ళతో కలిసి ఉండకపోతే ఎలా అంటూ అందరితో మిశ్రిత జనమైపోయి మిశ్రితమైన ఆచారాలు నేర్చుకొని సంఘంలో వినే ఓపిక ఉండదు, అనే ఓపిక ఉండదు, చేసే ఓపిక ఉండదు. ఇంకా ప్రాక్టీస్ ఏమవుతుంది? వదిలేస్తా, నాకు క్రైస్తవ్యం వద్దు, నాకు ఆశీర్వాదమే కావాలి అని వెళ్ళిపోతున్న చాలా మందికి బహుగా ఆశించారు, వారు క్షేతను కోరుకున్నారు.
మనము కూడా అలాంటి చేదు వేరేమైనా ఉందేమో నాయనా, మించి నేనేమన్నా కోరుకుంటున్నానా? నీ ఘనతని, నీ అక్షయతని వెదకుండా కేవలం నేను ఘనత పొందేలాగా, నేనే అక్షయతని నేను నాశనం అయిపోను, పర్మనెంట్గా ఇక్కడ ఉంటాను అన్నట్టుగా నా లైఫ్ స్టైల్, నా జీవితము, నా మాట, నడక అవి ఉన్నాయా? ప్లీజ్ ఈ వేరులన్నిటిని, ఈ చేదు వేరులన్నిటిని తీసేనైనా. నీకు ఘనత తేవాలి, నేను నీకే ఘనత తేవాలి, అలా నన్ను సిద్ధపరచు అని బలలోకి చేయాలి. అందుకే లాస్ట్ ఒక మాట చూపించి ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. ఎఫెసీ 5:27. నా దగ్గర ఏంటి నిర్దోషమైన ఉంది. ఎఫెసీ అంటే కింద లైన్లో ఉంది. చదవండి. ఆ వచనం చదవడం మంచిదే. బైబిల్ మీకు చదవండి, మీరు చదవండి. పురుషులారా దగ్గర నుంచి చదవండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఎందుకో మరి ప్రేమించట్లేదేమో సంఘంలో. నేనైతే ఈ వాక్యం ఎంచుకోవాలో చదివే వాళ్ళని బట్టి చెప్తున్నాను. మీరు మీ భార్యలను ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? మీ భార్య ఎలాగైతే నిర్దోషంగా ఉండాలి, మంచిగా ఉండాలి, అన్నీ నాకు చేసి పెట్టాలి, నేను కోరుకున్నట్టు ఉండాలని మీరు ఎలా అనుకుంటున్నారో మీరు కూడా అలాగే ఉండాలనుకుంటున్నాను. సంఘంగా మీరు తర్ఫీదు అవుతున్నప్పుడు ఎలాగంటే అలాగునని అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించుచున్నాడు, భార్యను ప్రేమించుచున్నాడు. ప్రేమించేటప్పుడు ఎలా ఉండాలనుకుంటున్నాడట? అది కళంకమైనను మచ్చ తెచ్చుకుంటుందట. సంఘానికి వచ్చి భార్య అనేటువంటి సంఘంలోని ఉంటూ సంఘంలో ప్రేమించబడ్డాను నీ చేతాన్ని వచ్చి కళంకంతో వస్తుందట. ఆ కళంకాలు ఏవో మనకు తెలుసు, మీకే తెలుసు, నాకే తెలుసు. కళంకమైనను ముడతేసుకొని వస్తుందట. ముడతైనను అటుది మరి వేరే ఏదైనానో లేకుండా ఏముండకూడదు? బల తీసుకోవాలంటే కళంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు, అలాంటిది మరి ఏది ఉండకుండా పరిశుద్ధమైనదిగా. ఈ వైట్ డ్రెస్ వేసుకొని వస్తారు కదా, మనం వైట్ చాలా ఇష్టపడతాం కదా, దాని మీద చిన్న మచ్చ పడితే భరించగలవా? దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. దాని పోదు కూడా ఒక్కొక్కసారి. మచ్చ పోదండి. మరక మంచిది అంటది లోకం. మరక మంచిది కాదండి బాబు. మరక దేవుని దృష్టిలో దోషమైనది. లోకం ఏది కరెక్ట్ అంటదో దేవుడు దాన్ని తప్పంటది. అందుకని ఏమంటున్నాడు? అట్టిది ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను. ఎవరికి కనపడాలి? నీకు కనపడకూడదు. నేను ఎంత నిర్దోషిని అని ఇక్కడ ప్రార్థన చేయకూడదు. నేను దోషిని అనే ప్రార్థన చేయాలి. నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకోవాలంటే ఏం చేయమన్నాడో తెలుసా? వాక్యానికి ముందు ప్రయారిటీ ఎవరో బిడ్డ అన్నాడు. అదే కదా నా అర్థం. ఏమన్నాడు? వాక్యముతో ఉదక స్నానం చేత ఎలా పవిత్రపరచుకోవచ్చో తెలుసుకోవచ్చు. వాక్యాన్ని వింటే తప్ప నీ అపవిత్రత తెలియదు, నీ దోషం తెలియదు, నీ ముడత తెలియదు, నీ కళంకం తెలియదు, నీ మచ్చ తెలియదు. సో వాక్యాన్ని నీ హృదయంలోనికి చొప్పిస్తేనే వాక్యమును ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకొని నిన్ను నీవు దేవునికి అప్పగించు. అందుకే ఇదిగో ఆరాధనకు వెళ్తున్నావు, వెంటనే నీకు టేబులింగ్ ఫెసిలిటీ వచ్చింది అంటే ఏదో ఆచారంగా అలవాటుగా ఏదో ఆధారం చేయాల్సిన పని కాబట్టిగా చేయకండి. దేవుడు నీకు ఇచ్చిన ఈ అమూల్యమైన క్షణాలతో కూడిన నిమిషాలతో కూడిన దినాన్ని, అంతే కదా, నిమిషం లేకుండా సెకండ్ లేకుండా నిమిషం వచ్చింది రాదు కదా, ఆ ఎన్ని కలిపితే మింగిలైన ఈ గంటల్ని దేవునికి సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని పోనీయకుండా. ముడత తీసేనైనా నీకు తెలుసు, నీకు నాకు మధ్య తెలుసు నాయన. ఆ ముడత ఏంటో, ఆ దోషం ఏంటో, ఆ మచ్చ ఏంటో, ఆ కళంకం ఏమిటో నీకు నాకే తెలుసు. కానీ మనుషులకు చెప్పాలనుకో అసహ్యం చేసుకుంటారు. ఇదిగో ఇక నన్ను నేను అప్పగించుకుంటున్నా. వాక్యం అనే ఉదక స్నానంతో నన్ను కడుక్కొని పవిత్రపరచుకుంటున్నా.
ఈ పవిత్రపరచబడుతున్న నేను మళ్ళీ లోకంలోనికి వెళ్ళి లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా కాపాడు నాయనా అని ప్రార్థనాపూర్వకంగా ఆరాధన చేసి నీకు ఇచ్చిన ఈ అమూల్యమైన జీవితాన్ని ఆయనకు అర్పించు. సజీవ యాగంగా, నీ రూపాయి కట్టగాదు బిళ్ళగాదు, సజీవ యాగంగా ఆయనకు అర్పిస్తే నిన్నెవ్వరూ ఇక్కడ నుంచి అమ్మ దేవునికి రూపాయి, దేవునికి ఇది ఇవ్వు, దేవునికి అది చెయ్యి అని నీకు నీవే ప్రచారకర్తవైపోతావు. ప్రచురణ చేయాలి. మాట విన్నారు కదా, చదువుతారు కదా టేబుల్ అప్పుడు. చదువుతున్న ప్రతివారు, తీసుకుంటున్న ప్రతివారు, వింటున్న ప్రతివారు, చెబుతున్న ప్రతివారు చేయవలసిన పని ఏంటట? ప్రచురణ చేయు నిమిత్తము అనే వర్డ్ని గుర్తుపెట్టుకొని లోకంలోనికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి ఎలా ప్రచురణ చేస్తున్నాం, ఎంత హైలైట్ చేస్తున్నాం. పురాతన మార్గాలకు కూడా వెళ్ళి కనుక్కోరా బాబు అని చెప్పిన ఆ దేవుని కెపాసిటీని నువ్వు నీవేలో ఎలా ప్రొక్లైమ్ చేస్తున్నావు? లేకపోతే అధికంగా ఆశించి అరణ్యంలో ఆశించినట్టు ఆశించేసి దేవుని ఉగ్రతకు లోనవుతున్నావేమో చూసుకొని దేవుని బలలో చేతులు వేస్తారని అట్టి ధన్యత దేవుడు మీ అందరికీ దయచేయాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. తండ్రి, మీకెంతో వందనాలు, స్తోత్రములు నాయనా. మా జీవితము ఏ పాటి ఏ మాత్రము ఎన్నికలేని మమ్మల్ని నీ కృప కొరకు, నీ మహిమ కొరకు వాడుకుంటూ స్తోత్రములు. జీవితము మాకిష్టమైనట్టు మేము బ్రతకటం కోసమని మేము అనుకున్నాం. అది లోక మాలిన్యం అని తెలుసుకున్నాం నాయన, జీవపు డంబం అని తెలుసుకున్నాం. ముందుగా నేత్రాశ కలిగిన మా జీవితాలకు నాయన మనోనేత్రాలను తెరిపించి నీ కొరకు బ్రతకటమే గొప్ప ధన్యత అని తెలియజేశాం. ఇలా తెలుసుకున్న మేము, సంఘమై ఉన్న మేము మచ్చతోనూ, ముడతతోనూ, కళంకంతోనూ అపవిత్రంగానే ఎదుటికి వస్తే నువ్వు ఓర్వలేవు. అందుకే మాకు రోజుల్ని ఇస్తూ ఉన్నాం. మేము ఇంకా కడుక్కోవాలనే మాకు ప్రతి ఆరాధన దినాన్ని మాకు ఇస్తున్నాం. ఇప్పటి వరకు బ్రతికున్నంత వరకు మాకు ఇచ్చిన నీ యొక్క ఆత్మీయ ఆరాధనల కొరకు స్తోత్రములు తండ్రి. మరి యొక్క అవకాశం మాకు ఇచ్చారు. ఇంకా కడుక్కుంటాం. మేలైనదిగా నీ ఎదుట కడబట్టడానికి, నిర్దోషమైన వారముగా కనపడటానికి మమ్మల్ని ఇంకా ఉదక స్నానంతో మమ్మల్ని కడగండి నాయన. బల్లలో చేతులు వేస్తున్నాం. ఆరాధించాలని ఆసక్తితో ఉన్న మీ బిడ్డలందరినీ దీవించండి. మనోనేత్రాలతో వారిని నాయన కడిగి వారి మనోనేత్రాలు తెరవబడి వాక్యం అనే మీ యొక్క జలమును వారిలో ఉంచుకొని మీ కొరకు పాటుపడే బిడ్డలుగా ఉంచమని తదుపరి కార్యక్రమాలన్నీ మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామముని ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు టు ఆల్.